ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రోగ్రాం నడుస్తూ ఉన్నది. మనం ఆల్రెడీ ఇంటింటికి గత 7 రోజులుగా 8వ రోజు ఈరోజు 7 రోజులుగా 8వ రోజు కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. ఎన్యూమరేషన్ ఫామ్స్ అని ఈఎఫ్స్ అని పంపిణీ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క వ్యక్తికి 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తూ ఉన్నాం. అవన్నీ కూడా సంబంధిత ఓటర్లు నింపి మళ్ళీ మనకు బిఎల్ఓకు వాటిని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇమీడియట్గా వెంటనే ఇచ్చినట్లయితే మనం మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా బిఎల్ఓ డిజిటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ బిఎల్ఓ యాప్కి వెళ్ళి ఆయన వాటిని అన్నింటినీ కూడా డిజిటైజ్ చేసే పని ఉంటుంది. కాబట్టి తీసుకున్న వాళ్ళందరూ ఇమీడియట్గా వాటిని నింపి ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే మొదట మనకు ఇంతకుముందు ఫామ్ 6, 7, 8 తోటి అలవాటు పడి ఉన్నాం కాబట్టి ఇది ఒక కొత్త ఫామ్ వచ్చింది, ఏంది దీనికి మరి ఏమైనా సమస్య వస్తుందా అని చాలామంది ఓటర్లు భయపడుతూ ఉన్నారు. ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం ఓటర్ లిస్టును అప్డేట్ చేసే కార్యక్రమం మాత్రమే. దీన్ని ఎవరిని తీసేయాలనో లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఎటువంటి నష్టం జరగాలనో కాదు. మనకు అర్హులైనటువంటి ఓటర్లందరూ కూడా ఓటర్ జాబితాలో ఉండాలి. అర్హత లేనటువంటి వాళ్ళందరూ కూడా ఓటర్ లిస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అంటే చనిపోయిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు, ఒకవేళ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వాటిని అందరినీ కూడా మనం తొలగించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా దాని కొరకే తప్పితే మనం ఏదో దీన్ని ఉన్న ఓటర్లను ఎలిజిబుల్ ఓటర్లను తీసివేసే కార్యక్రమం కాదు. ఎవరు భయాందోళనకు గురి కావద్దు. అందరూ కూడా ఓటర్ లిస్టులో పేరు ఉండాలంటే తప్పకుండా మీకు ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా నింపి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు తెలియనట్టయితే నింపకండి. మన బిఎల్ఓస్ వస్తారు, సూపర్వైజర్లు వస్తారు, వీధిన వాలంటీర్స్, తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీలు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్స్ వాళ్ళందరూ సహకారాలు కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మీకు బిఎల్ఓకు అసిస్టెంట్గా పనిచేస్తూ మీకు గైడ్ చేస్తారు. వాళ్ళు ఏమి నింపరు అది కాదు, కానీ మీ నింపే వాళ్ళకు గైడ్ చేస్తారు, ఇట్లా నింపండి అని చెప్తారు. దాన్ని బట్టి మీరు నింపి తొందరపడకుండా నింపి సరిగ్గా వెరిఫై చేసుకొని మీరు ఆ ఫారాలు సక్రమంగా నింపి మళ్ళీ ఇమీడియట్గా నింపిన వెంటనే మళ్ళీ మీ దగ్గర పెట్టుకోవద్దు. మనకు టైం లేదు. మనకు 20వ తారీఖు లోపల అందరూ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 20వ తారీఖు లోపల ఇచ్చినట్టయితే వాళ్ళు సంబంధిత బిఎల్ఓ అన్నింటినీ కూడా మళ్ళీ డిజిటైజ్ చేస్తాడు. మళ్ళీ ఎలక్టరల్ రోల్లో ఉండే విధంగా అవన్నిటినీ కూడా దాన్ని సరిచూసుకొని దాంట్లో చేర్చడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నింపిన ఫారాలను ఇమీడియట్గా బిఎల్ఓస్కి ఇవ్వాలి. ఎవరైతే ఈ ఓటర్లు ఈ ఫారాలను రిటర్న్ చేయరో, మనకి ఇయ్యరో, మళ్ళీ బిఎల్ఓస్కు నింపి ఇవ్వరో వాళ్ళ ఓట్లు మాత్రం తప్పకుండా తీసివేయబడుతుంది. దాంట్లో మనకు వేరే ఆప్షన్ లేదు. ఇచ్చిన వాళ్ళే, రిటర్న్ ఇచ్చిన వాళ్ళే మాత్రమే ఉంటాయి. ఇవ్వకపోతే ఒకవేళ ఇక్కడ ఉండి అంత అర్హత ఉండి ఆ ఇంట్లో నివసిస్తూ కూడా వాటిని మనం రిటర్న్ చేయలేకపోతే మాత్రం వాళ్ళ యొక్క ఓట్లు పోతాయి. కాబట్టి అంటే మా వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, ఎందుకు ఇవ్వలేదు అనేది మళ్ళొకసారి వెరిఫై చేసుకుంటారు. ఒకవేళ ఇన్ కేసు మనం రిపీటెడ్గా తిరిగినా ఇవ్వకపోతే మాత్రం, రెస్పాండ్ కాకపోతే మాత్రం వాళ్ళ ఓటు వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశమంతటా ఈ కార్యక్రమం నడుస్తున్నది. ఒక మన మండలానికో లేకపోతే మన కాన్స్టిట్యున్సీకో మన జిల్లాకో సంబంధించింది కాదు, దేశమంతా నడుస్తున్నది. కాబట్టి మనం ఈ యొక్క కార్యక్రమంలో అందరూ మనవంతు సహకారం అందించాలి. అట్లాగే టీచర్స్ కానీ, రిటైర్డ్ టీచర్స్, వాలంటీర్స్, లేకపోతే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా బిఎల్ఓస్ గైడ్ అంటే అసిస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిండ్రు. అటువంటి వాళ్ళు ఎవరైనా వాలంటరీగా పార్టీలకు అఫిలియేషన్ లేకుండా, సంబంధం లేకుండా సేవ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఏఈఆర్ఓను సంప్రదించినట్లయితే వాళ్ళకు ఒక ఏరియా అలాట్ చేస్తాడు. అంటే బిఎల్ఏని అప్పచెప్తారు. ఆ బిఎల్ఏకు వాళ్ళు అసిస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాకపోతే పొలిటికల్ పార్టీస్కి సంబంధం ఉండకూడదు అటువంటి వ్యక్తులు ఎవరు కూడా. అటువంటి వాళ్ళని మా వాళ్ళు కూడా తీసుకోరు. న్యూట్రల్గా ఉండేవాళ్ళు, సమాజానికి కొంత సేవ చేద్దాం, ఓటర్లకు కొద్దిగా సేవ చేద్దాం అని అనుకునే వాళ్ళు ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి బిఎల్ఓకు మన బిఎల్ఓ ఇంటింటికి తిరిగే బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫామ్స్ నింపే క్రమంలో సహాయం చేయొచ్చు. డిజిటైజ్ చేసే క్రమంలో కూడా సహాయం మాత్రమే చేయొచ్చు. అంటే వాళ్ళు హ్యాండిల్ ఏం చేయరు, ఫామ్ హ్యాండిల్ చేయరు. తర్వాత ఈ బిఎల్ఓ యాప్ను కూడా వాళ్ళకు ఇచ్చేటువంటి అవకాశం లేదు. కానీ అసిస్ట్ చేసేటువంటి అవకాశం మాత్రం ఎలక్షన్ కమిషన్ అందరికీ ఇచ్చింది. దాంతోపాటు మనకు ఇతర సిబ్బందిని కూడా సహాయ సహకారాలు తీసుకుంటున్నాం. అంటే కొంతమంది ప్యానిక్ అవుతూ ఉన్నారు, అయ్యో మాది దగ్గర పడుతూ ఉన్నదనో, లేకపోతే మా ఇంటికి ఎవరు వస్తలేరనో, లేకపోతే మా ఫామ్స్ ఎట్లా నింపాలనో రకరకాల సమస్యలతో ఉన్నారు. చాలామంది పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ నింపిస్తారు.
ఎక్కడైతే అటువంటి అవకాశం లేని వాళ్ళు ఉంటే తొందరపడి నింపొద్దు. వాళ్ళందరూ కూడా బిఎల్ఓ సహాయం తీసుకోవాలి, గైడెన్స్ తీసుకోవాలి. బిఎల్ఓస్ తర్వాత సూపర్వైజర్లు, ఈవెన్ మీకు ఏమైనా ప్రాబ్లం అయితే ఏఈఆర్ఓకి ఫోన్ చేయండి, అంటే తహసీల్దారు. ఒకవేళ ఏఈఆర్ఓకు ప్రాబ్లం వస్తే కూడా మేము అక్కడ హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేసినాము. లేకపోతే ఎక్కడ బాల్కొండ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ భీమ్గల్ కాబట్టి భీమ్గల్ ఈఆర్ఓ ఆఫీస్లో ఒక కౌంటర్ అంటే హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసినాము. మీరేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి ఫోన్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎంబడే అందజేసేటువంటి అవకాశం ఉంది. ఆ ఏఈఆర్ఓకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అక్కడి నుంచి, ఫలాని ఓటర్కు సంబంధించిన సమస్య మా దగ్గరికి వచ్చింది, రిజిస్టర్ అయి ఉన్నది, దీన్ని మీకు సంబంధించినటువంటి సిబ్బంది ఇమీడియట్గా రిజాల్వ్ చేయమని ఇన్ఫర్మేషన్ పోతుంది. పోయిన తర్వాత అక్కడ వాళ్ళు దాన్ని సరి అయిన క్రమంలో మీకు గైడ్ చేయడం జరుగుతుంది, మార్గదర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క ఓటరు కూడా తన యొక్క ఫారాన్ని నింపి మా బిఎల్ఓకు ఈ 20వ తారీఖు అంటే మీకు ఇప్పుడు వెంట మీకు అందిన వెంటనే ఇస్తే చాలా సంతోషము. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 2 రోజులు ఆగిచ్చినా ఏం పర్వాలేదు, కానీ మీకు అందిన వెంటనే ఇమీడియట్గా ఆ ఫారాలను పూర్తి చేసి మాకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఓటర్ మహాశయులందరికీ కూడా ఈ మన బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత దీనికి సంబంధించి పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన వారందరూ కూడా బిఎల్ఏని అందరూ కాదు, కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ అధినేతలు వాళ్ళు కూడా బిఎల్ఏస్ లిస్ట్ ఇచ్చినారు, బూత్ లెవెల్ ఏజెంట్స్ లిస్ట్ ఇచ్చినారు. వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళకు నోటీస్కి వస్తే కూడా బిఎల్ఓ దృష్టికి తీసుకొస్తే సర్వ్ కాలేదనో, లేకపోతే ఫామ్ వెళ్ళలేదనో, లేకపోతే ఫామ్ వెళ్ళింది కానీ మళ్ళీ కలెక్ట్ చేసే క్రమంలో మరి ఇబ్బంది అవుతుందనో, ఎటువంటి సమస్య వచ్చినా బిఎల్ఓ ద్వారా మాకు తెలియజేసేటువంటి అవకాశం ఉన్నది. ఆ బిఎల్ఏకు అవకాశం ఇచ్చినారు కాబట్టి వాళ్ళ అధికార పరిధి మేరకు వాళ్ళు కూడా దీనిలో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఈ అవకాశాన్ని కూడా పొలిటికల్ పార్టీస్కి సంబంధించినటువంటి ఆఫీస్ బియరర్స్ ఎవరైతే ఉన్నారో కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో, జిల్లా లెవెల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళు బిఎల్ఏకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బిఎల్ఓకు తర్వాత ఓటర్లకు అందరికీ కూడా సరి అయినటువంటి మార్గదర్శనం తర్వాత సహాయం ఈ ఎస్ఐఆర్ అప్డేషన్ క్రమంలో, ఓటర్ లిస్టుల అప్డేషన్ క్రమంలో, డోర్ టు డోర్ సర్వే క్రమంలో చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.